టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు మహానాడు ప్రాంగణంలోని ప్రతినిధుల కేంద్రంలో పేరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఫోటో ప్రదర్శనను తిలకించారు. రక్తదాన శిబిరాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ముఖ్య నాయకులను వేదికపై ఆహ్వానించారు. పార్టీ జెండాను చంద్రబాబు ఆవిష్కరించారు. మహానాడు వేదికపై నుంచి చంద్రబాబు కార్యకర్తలకు అభివాదం చేశారు. మృతి చెందిన పార్టీ కార్యకర్తలకు, నేతలకు, పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి, ఆపరేషన్ సింధులో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రం నలుమూల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, 6 సూత్రాల ఆవిష్కరణ, నియమావళి సవరణలపై పార్టీ నేతలు చర్చించారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఆనందం ఉప్పొంగిపోతుంది అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోలేని సంక్షోభాలను తెలుగుదేశం ఎదుర్కొందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ చరిత్ర చింపేస్తే చిరిగేది కాదు అన్నారు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అన్నవారే కనుమరుగయ్యారే కానీ టీడీపీ ఏపీ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది అన్నారు. పార్టీ విధానాలు, ఆలోచనలు దేశంలోనే ప్రత్యేకంగా నిలిచాయన్నారు. సంక్షేమం, సంస్కరణలకు టీడీపీ పార్టీ ఒక ట్రెండ్ సెట్టర్ అని, టీడీపీ పాలన ఒక బ్రాండ్ అంబాసిడర్ అన్నారు చంద్రబాబు నాయుడు. కూడా రాజకీయ పాఠశాలలో అనునిత్యం విద్యార్థులమే. నేను కూడా అనేక సార్లు చెప్పాను, నేను నిత్య విద్యార్థిగా ఉంటా, ప్రతిరోజు నేర్చుకుంటా, నేర్చుకున్నది ప్రజలకు ఉపయోగపడితే దాన్ని ఆచరించే బాధ్యత నేను తీసుకుంటానని అనునిత్యం చెప్తున్నా. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని చూశాను, చాలా ఆనందంగా ఉంది. ఉదయం నుంచి మీ ఉత్సాహం చూస్తే వర్షాలు పడుతున్నాయి. చాలా మంది అనుకున్నారు ఎట్లొస్తారంటే, మీ దృఢ సంకల్పం వర్షం పడినా, వరదలు వచ్చినా, ఏం జరిగినా మహానాడు జయప్రదం చేయాలని ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే మనం ఇక్కడున్నాం. నేనే కాదు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి గుర్తించుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. తెలుగు జాతి సంక్షేమం, అభివృద్ధి మాత్రమే అజెండాగా 43 ఏళ్ల టీడీపీ ప్రస్థానం సాగుతుంది. అటు తెలంగాణ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు తర్వాతను చూడాల్సిన అవసరం ఉంది. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి, ప్రతిదానికి టీడీపీనే ఒక ట్రెండ్ సెట్టర్. టీడీపీ పాలనే ఒక బ్రాండ్ అంబాసిడర్. ఇంకొక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అవసరం లేదు. 43 ఏళ్లుగా ఏదైనా ఒక మోడల్ ఉందంటే దానికి చిరునామా తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ చరిత్ర చింపేస్తే తిరిగేది కాదు, చెరిపేస్తే చెరిగేది కాదు. ఇది ప్రజల గుండెల్లో ఉండే ప్రజా విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదలకు కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం స్ఫూర్తితో ప్రజా అవసరాలకు అనుగుణంగా 6 శాసనాలను మహానాడులో నారా లోకేష్ ప్రతిపాదించారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీ శక్తి, పేదల సేవల్లో సోషల్ రీ ఇంజనీరింగ్, అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత శాసనాలను ప్రతిపాదించి వాటి లక్ష్యాలను పార్టీ శ్రేణులకు వివరించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగువారు ప్రపంచంలో
రంగాల్లో నంబర్ 1 స్థానంలో ఉండాలి అన్నారు చంద్రబాబు. అన్ని రంగాల్లో మన తెలుగువారే ముందుండాలని, దీనినే ఎజెండాగా పెట్టుకుని మనం పనిచేయాలని సూచించారు. పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కుటుంబాలకు సామాజిక సమన్యాయం చేయాలి అన్నారు. తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్దపీట వేయబోతున్నట్టు ప్రకటించారు. సీనియర్లు జూనియర్లను గౌరవిస్తామని, పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని అన్నారు. అంజురెడ్డి, మంజుల, తోట చంద్రయ్య, కరడుగట్టిన కార్యకర్తలే మన పార్టీకి బలగమన్నారు. కార్యకర్తల చెమట వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు నారా లోకేష్. ప్రజల అవసరాలు మారుతున్నాయి. వాళ్ళ ఆలోచనలో విధంగా మనం నడవాల్సిన అవసరం ఉంది. అన్న ఎన్టీఆర్ హయాంలో ఆత్మ గౌరవం అనే నినాదంతో నియంతృత్వాన్ని మనం అందరం తరిమికొట్టాం. మన చంద్రన్న హయాంలో ఆత్మ విశ్వాసంతో తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది మనం వేశాం. ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందిస్తున్నాము. దీనికోసం 6 శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా. నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ 6 శాసనాలు ఉంటాయి. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగలం, 3 స్త్రీశక్తి, 4 పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అధినేత. సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసిన వారికి పార్టీలో సమున్నత స్థానం దక్కుతుందని అనడానికి తానే నిదర్శనమన్నారు టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. కడపలో మహానాడు పెడదామంటే కొందరు పార్టీ నాయకులు ఎన్నో అపోహలు పెట్టారని చెప్పారు. మహానాడు నిర్వహణ కోసం కడప నాయకులు ఇచ్చిన తోడ్పాటు ఎంతో ఉంది అన్నారు. సుమారు 40 ఏళ్లుగా అలుపెరగని శ్రామికుల్లా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నిలబడి చంద్రబాబు పోరాడాలని గుర్తు చేశారు. యువగళం ద్వారా పార్టీకి లోకేష్ కొత్త శక్తి తీసుకొచ్చారని చెప్పారు. సుమారు 40 సంవత్సరాలుగా అలుపెరగినటువంటి శ్రామికుడిగా తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాలపైన వేసుకుని క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మహానాడు చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా వారు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అలాగే ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఎన్ని నష్టాలు జరిగినా పార్టీని క్రమశిక్షణతో నాయకులకు దిశనిర్దేశిస్తూ గత 40 సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు. నిజంగా ఈరోజు మనం కమలాపురంలో, సీకేదండి మండలంలో, పబ్బాపురంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు సాక్షిగా మనమందరూ కూడా వారికి అండగా ఉండాలి, వారి అడుగుజాడల్లో నడవాలి, మంచి నాయకులుగా తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అనేక సంస్కరణలు తీసుకొచ్చి విజన్ 2020 తీసుకొచ్చి, ఆ రోజు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు. కానీ 2020కి వచ్చిన తర్వాత ఆ విజనరీ లీడర్ యొక్క ఆలోచనలు ప్రపంచం అంతా కూడా గమనించింది. వాట్ సిబిఎన్ థింగ్స్ టుడే ది నేషన్ థింగ్స్ టుమారో అనే విధంగా వారి ఆలోచనలు ఉంటుందనడానికి విజన్ 2020 నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు 2047 స్వర్ణాంధ్ర అనే విజన్ తీసుకున్నారు. దానికి మనమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షించారు. జిల్లాల వారీగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు రుణాలు మంజూరు పత్రాలను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి అన్నారు. రుణాల మంజూరు, లబ్ధిదారులకు ఎంపిక చేసుకున్న రంగాల్లో శిక్షణ కల్పించాలి అన్నారు. నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులకు జూన్ 15వ తేదీ నాటికి శిక్షణ పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 15వ తేదీ తర్వాత రుణాల గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలు భిన్న అభిప్రాయాలను స్వీకరించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆపరేషన్ కగాన్ని ఆపివేయాలని వరంగల్ సభ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కోరింది అన్నారు. మన పౌరులను మనం కాల్చుకోవడం ఏంటని ఎద్దేవా చేశారు. ఈ తరం ఆలోచనలను అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని సూచించారు. మావోయిస్టులను ఏరవేస్తామని కేంద్రం అనడం సరికాదని, ఈ విషయమై పునరాలోచించాలని కోరారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఆనాడు కానీ ఈనాడు కానీ ప్రజల కోణంలో దృష్టి పెట్టడం లేదు. బడా పారిశ్రామికవేత్తల కోణంలో, కార్పొరేట్ వాళ్ళ కోణంలో మాత్రమే దృష్టి పెడుతున్నాయి కానీ ప్రజల కోణంలో దృష్టి పెట్టడం లేదు. ఇది నేననే మాట కాదు, ఈ దేశంలోని సగటు పౌరులు వాళ్ళు అంటున్నారు. కొత్త జనరేషన్ అంటుంది వాళ్ళు. ఈ కొత్త జనరేషన్ యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కానీ, జాతీయ స్థాయిలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ, ఈ దేశంలో ఉండేటువంటి ఈ తరానికి సంబంధించినటువంటి మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా మాకు దోచిందే అమలు చేస్తాం, మాకు అధికారం ఉంది కాబట్టి మా ఇష్టారాజ్యంగా పోతామంటే
ఇది భవిష్యత్ తరాలకు మీరు భరోసాను గ్యారంటీ ఇస్తలేరు, భవిష్యత్ తరాలకు చీకటినివ్వబోతున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయమే కేంద్ర బిందువు. ప్రజాస్వామ్యానికి భిన్నమైన అభిప్రాయం అనేది లేకుండా ప్రజాస్వామ్యం ఉండదు. ఒక వ్యక్తి, ఒక పార్టీ, ఒక సంస్థను కోరుకున్నట్లు ఆశించినట్లే దేశం నడవదు, వ్యవస్థ నడవదు. భిన్నమైనటువంటి అభిప్రాయాలన్నిటి కలబోతగా మెజార్టీని బట్టి ప్రజాస్వామ్యం నడుస్తుంది. కానీ మేము భిన్నమైన అభిప్రాయాన్నే లేకుండా చేస్తాం, సమూలంగా తీసేస్తాం అభిప్రాయాన్ని, ఇది నడవదు. నోటీసుల పేరుతో చిల్లర వేషాలు వేస్తూ అన్ని రంగాల్లో విఫలమై కాంగ్రెస్ నవ్వుల పాలవుతోందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. నీతి ఆయోగ్ బహిష్కరిస్తున్నట్లు గతంలో చెప్పి ఈడీ ఛార్జ్షీట్లో పేరు రాగానే మోదీ కాళ్లు పట్టుకునేందుకు వెళ్లారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ విజన్ ఖండాంతరాలు పాకుతుంటే ఓర్వలేక కేసులు పెట్టారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో ప్రజల విమర్శలు వింటే కాంగ్రెస్ నేతలు గుండె పగిలి చస్తారన్నారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. చిల్లర ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి ఇవాళ ఏసీబీ నోటీసులు మళ్ళీ ఇవ్వడం ద్వారా. ఇవి ఏమైనా ఈ క్షణికానందాలు శునకానందాలు తప్ప వీళ్ళవి అదో పనికిమాల కేసు, లొట్టపీసుల కేసు అని చెప్పి ఆనాడు చెప్పినాం. దాంట్లో ఏది కూడా లేదు. కానీ కేటీఆర్ని అడ్డుకుంటామని, కేటీఆర్ని ఏదో వాటికి హాజరు కాకుండా ఆపాలని ఒక చిల్లర వేషం, ఇది చిల్లర ప్రయత్నం. ఇటువంటి పనికిమాలిన చిల్లర పనులతోని మీ ప్రభుత్వానికి ప్రతిష్ట రాదు, మీ కాంగ్రెస్ పార్టీకి పేరు రాదు, ఇంకా అబాస్ పాలవడం తప్ప ప్రజల్లో అంతకుమించి ఏమీ జరగదు. ఇప్పటికీ నవ్వుల పాలైనరు. మీకు సోయలేదు కావచ్చు, మీరు ప్రజలు ఏమనుకుంటారో వినడానికి మీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వింటలేరు. కానీ ప్రజలు మీ గురించి మాట్లాడుతున్న భాష, మిమ్మల్ని తిడుతున్న తిట్లు, మీకు పెడుతున్న శాపనార్థాలు, కళాలలో రైతాంగం కావచ్చు, ప్రజలు కావచ్చు, అవి నిజంగా కనుక మీరు ఆ చెవులకు అడ్డం పెట్టుకున్నవి గుడ్డలు తీసేసి వింటే గుండె బగిలి చేస్తారు. తెలంగాణ జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. బంజారాహిల్స్లోని తన నివాసంలో వారితో భేటీ అయ్యారు. సింగరేణి ప్రాంత జాగృతి నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో తాజా పరిణామాలు, జాగృతి తరపున చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. సింగరేణి 11 ఏరియాలకు కోఆర్డినేటర్లు నియమించారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ TBGKSతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామన్నారు కవిత. బహుజనులు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి సింగరేణిని రక్షించుకున్నామని, అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతితో అంతం చేయాలని చూస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ కోసం పనిచేస్తున్నారని, అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కొత్త పార్టీని కవిత ప్రకటిస్తారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు జోసెన్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో తాజా పరిస్థితులపై ఆయన స్పందించారు. నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన కవితను దొడ్డిదారులో ఎమ్మెల్సీ చేసిన వ్యక్తి దేవుడు ఎలా అయ్యాడని ప్రశ్నించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి దయ్యాలు ఎలా అయ్యారని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలను వాళ్లే ప్రోత్సహిస్తున్నారని ఆక్షేపించారు. కుమార్తె, తండ్రికి మధ్యవర్తులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ను పార్టీ నుంచి తొలగించిన సమయంలో సామాజిక న్యాయం గుర్తుకు రాలేదా అని కవితను రఘునందన్ రావు నిలదీశారు. వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెప్పాల్సిండే, నిన్నెవరో మధ్యవర్తులు వచ్చిరని ఇలా పేపర్లో చూసినాం. తండ్రికి బిడ్డకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? నేరుగా మాట్లాడుకోవడానికి లైన్ ఫోన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది. బిడ్డ వస్తా అంటే నాయన రానిస్తాడు కూడా. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండా తోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది, వాళ్ళే లీడర్లు కావాలనుకొని తండ్రి, కొడుకు, అల్లుడు వీళ్ళెవరికి నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరకు పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది. నాకు అవగాహన ఉన్న కాడికి, నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పోదామని, సొంత ఎజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టొచ్చు. అంతకుమించి కొత్త కనబడేది ఏముంది? కొట్లాట ఏముంది? తండ్రి కూతుర్లు, అన్న చెల్లెళ్ళు, పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం. ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు వలనే పల్నాడు జిల్లా గుండ్లపాడులో 2 హత్యలు జరిగాయని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. ఈ హత్యలతో పిన్నెల్లి బ్రదర్స్ కి ఎలాంటి సంబంధం లేదు అన్నారు. మాచెర్ల ఎమ్మెల్యే జూలకట్టి బ్రహ్మారెడ్డి గ్రామంలో పర్యటించిన తర్వాతే పిన్నెల్లి బ్రదర్స్ కి హత్యలను అంటగట్టారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ హత్య జరిగినా దానితో వైసీపీకి సంబంధం అంటగడుతున్నారని ఆక్షేపించారు. పోలీసులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, కానీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఏపీ పొలిటికల్ సర్వీస్ లా మారిపోయిందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి విడుదల రజని. వెంకటేశ్వర్లు గారు కలిసి 3 దశాబ్దాలుగా టీడీపీ పార్టీ జెండా మోసినట్టు, అలాగే ఈ చంపినటువంటి వారు కూడా ఎప్పటి నుంచో కూడా
అదే పార్టీలో మరి యాక్టివ్గా ఉండి వాళ్ళంతా కూడా మొన్న ఎలక్షన్ యాక్టివ్గా చేసినటువంటి పరిస్థితి లేకపోయినా అసందర్భంగా ఏ విధంగా కూడా ఎక్కడో ఒక హత్య జరిగితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదకి అది ఎక్స్ ఎమ్మెల్యేలైనా సరే ఎక్స్ మినిస్టర్లైనా సరే ఎవరినైనా కూడా చేర్చొచ్చని చెప్పి పరాకాష్ఠగా మరి ఈ యొక్క హత్యని ఏ విధంగా చిత్రీకరించి మరి వీళ్ళ పేర్లను చేర్చారనేది మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు అన్నా ఇన్స్టిట్యూషన్స్ అన్నా మాకు చాలా హై రెస్పెక్ట్ ఉంది. ఒక్కసారి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఈ పోలీస్ అధికారిని, ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. పిన్నెల్లి బ్రదర్స్కి ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ అనే ఏదైతే బ్యాడ్జ్ ఉందో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్వీస్ అయిందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. ఎంఎస్ఎంఈ తరహాలో ట్రేడర్స్ కి సైతం సబ్సిడీ బ్యాంకు రుణాలు ఇవ్వాలని కేంద్ర మంత్రి జితేన్ రామ్ మాంఝీని తెలంగాణ ఫెడరేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కోరారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి హైదరాబాద్ టూరిజం ప్లాజాలో నిర్వహించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధానంగా ఎంఎస్ఎంఈ సెక్టార్లో ట్రేడర్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రికి ప్రతినిధులు వివరించారు. జీఎస్టీ స్లాబ్ల విషయంలో సైతం 5% చేయాలని కోరారు. ఆన్లైన్ ద్వారా మీడియం, స్మాల్ ట్రేడర్స్ కి నష్టం జరుగుతుందని, వారి కోసం ఒక పాలసీ రూపొందించాలని కోరారు. తమ సమస్యలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. 11 హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జిల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. మెడ్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ భట్టు దేవానంద్ ఏపీ హైకోర్టుకు, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ సుమలత తెలంగాణ హైకోర్టుకు, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ లలిత కన్నెగంటి తెలంగాణ హైకోర్టుకు, పాట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ అభిషేక్ రెడ్డి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం పేర్కొంది. పద్మ అవార్డుల 2వ విడత ప్రధానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన అవార్డు స్వీకరించారు. దళితుల హక్కుల కోసం మాదిగ సామాజిక వర్గం ఉద్యమానికి చేసిన కృషికి కేంద్రం ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. దేశ తొలి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాటలు విని ఉంటే భారత్లో ఉగ్రదాడుల పరంపర ఉండేది కాదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్కు వెళ్లిన ఆయన మంగళవారం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ ఉగ్రదాడులతో భారత్లో అలజడి సృష్టించాలని చూస్తే మౌనంగా ఉండబోమని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని పాక్ ఒక యుద్ధ వ్యూహంగా అనుసరిస్తోంది అన్నారు. దీన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోందని చెప్పారు. పాక్లో ఉగ్రవాదుల అంత్యక్రియ ప్రభుత్వ అధికారులు హాజరై ప్రభుత్వ లాంఛనాలతో జరిపించారని తెలిపారు. భారత్ ఎవరితోనూ యుద్ధం కోరుకోవట్లేదని, తాము శాంతంగా ఉండడంతో పాటు ఇతరులు అలాగే ఉండాలని కోరుకుంటామన్నారు ప్రధాని మోడీ. आतंकवादियों के बलबूते पर, मुजाहिदों के नाम पर पाकिस्तान ने हड़प ले लिया. अगर उसी दिन इन मुजाहिदों को मौत के घाट उतार दिया गया होता और सरदार पटेल की इच्छा थी कि पीओके वापस नहीं आता है तब तक सेना रुकनी नहीं चाहिए, लेकिन सरदार साहब की बात मानी नहीं गई और ये मुजाहिदीन जो लहू चख गए थे वो सिलसिला 75 साल से चला है. पहलगाम में भी उसी का विकृत रूप था. 75 साल तक हम जेलते रहे. ఆపరేషన్ సింధూర్ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మన తల్లులు సోదరీమణుల నుదుటిపై ఉండే ఆ సింధూర రేఖ ఎంత ముఖ్యమో ప్రపంచానికి చాటి చెప్పామని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహించి దేశం గర్వపడేలా చేశామన్నారు. నరేంద్ర మోదీకి మాత్రమే అది సాధ్యమైందని చెప్పారు. మన దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలి అనుకున్న వారిని వెనక్కు పంపేశామని వెల్లడించారు. ప్రధాని మోదీ బలమైన రాజకీయ సంకల్పం, నిఘా సంస్థలు అందించిన ఖచ్చితమైన సమాచారం, త్రివిధ దళాల అద్భుత ప్రదర్శన వల్లే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని ఆయన అన్నారు. એક ચૂટકી સિંદૂરનું મહત્વ ખબર નથી કે આ સિંદૂરનું મહત્વ શું છે. આપણી માં, આપણી બહેન, આપણી દીકરીના માથા પર એક સિંદૂરની લકીર એના જીવનમાં કેટલી મહત્વની છે એ દુનિયાને ખબર નથી. સર્જિકલ સ્ટ્રાઇકનું નામ ઓપરેશન સિંદૂર આપ્યું
એ દિવસે 10 કરોડથી વધુ સર્ચ સિંદૂર શબ્દ માટે હતી દુનિયામાં કે આ સિંદૂર શું છે, પણ એ લોકો હજી સમજી નહીં શક્યા, હજી એ નહીં સમજી શક્યા કે સિંદૂરનું મહત્વ શું છે. નરેન્દ્રભાઈએ જે નરાધમોએ આ કૃત્ય કર્યું હતું, એમના ઘરમાં જઈ એમના હેડક્વાર્ટર તોડી આપણી દેશની માતૃશક્તિનું માથું ગૌરવથી ઊંચું કરવાનું કામ નરેન્દ્ર મોદી. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బ కొట్టింది. మే 10న సరిహద్దు పాక్ జరిపిన కాల్పులో 2 బీఎస్ఎఫ్ జవాన్లు, మరో భారత సైనికుడు మరణించారని బీఎస్ఎఫ్ ఐజీ జమ్మూ ఫ్రాంటియర్ శశాంక్ ఆనంద్ చెప్పారు. ఈ నేపథ్యంలో భారత సైన్యం చూపిన తెగువకు గుర్తుగా సాంబా సెక్టార్లోని ఒక పోస్టుకు సింధూర్ అని పేరు పెట్టాలని భారత సరిహద్దు భద్రతా దళం ప్రతిపాదించింది. మే 10న సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో అమరులైన మరో 2 పేర్లను కూడా పరిశీలించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. अनहोनी हुई जिसमें हमारे एक पोस्ट कमांडर बहादुर सब इंस्पेक्टर मोहम्मद इम्तियाज, उनके साथी कांस्टेबल दीपक और आर्मी के एक नायक सुनील कुमार, ये तीनों ही एक ड्रोन का जब मुकाबला कर रहे थे, उसको ध्वस्त कर रहे थे, तो ड्रोन के द्वारा पेलोड ड्रॉप किया गया और शेलिंग भी उस समय चल रही थी और उसमें ये तीनों हमारे सेनानी वीर गति को प्राप्त हुए. लेकिन రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ల ఎగ్జిక్యూషన్ మోడళ్లు సిద్ధం చేయడానికి మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఇతర సంస్థల భాగస్వామ్యంతో బెంగళూరులోని డిఆర్డీఓ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీనిని అమలు చేయనుంది. అమ్కాను రూపొందించడంలో ఈ ప్రక్రియ కీలక మైలురాయిగా నిలవనుంది. భారత దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన 5వ తరం యుద్ధ విమానం అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ నమూనాను తొలిసారి ఎయిరో ఇండియా 2025లో ప్రపంచానికి చూపించారు. కృత్రిమ మేధ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థల వంటి ప్రత్యేకతలు ఈ విమానం సొంతం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థంగా సత్తా చాటుతుంది. 25 టన్నుల బరువు ఉండే ఈ లోహ విహంగాన్ని మానవ సహితంగా, మానవ రహితంగా పనిచేసేలా రూపొందించనున్నారు. ఏడీఏ దీని డిజైన్ను రూపొందించింది. హైదరాబాద్కు చెందిన వేమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ఫ్యాబ్రికేషన్ పనులు చేసింది. దక్షిణాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి కోసం ఇరాన్ చేస్తున్న మధ్యవర్తిత్వాన్ని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసించారు. ప్రస్తుతం ఇరాన్ పర్యటనలో ఉన్న ఆయన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ షరీఫ్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ముస్లిం సమాజం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లపై ఖమేనీతో చర్చించినట్టు తెలిపారు. ప్రాంతీయ స్థిరత్వం, బలమైన ద్వైపాక్షిక చర్చలు జరిగాయన్నారు. ముస్లిం దేశాల్లో శాంతి, సామరస్యం, అభివృద్ధికి తమ సహకారం అందిస్తామని షరీఫ్ ఈ సందర్భంగా వెల్లడించారు. పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆయన వెంట ఉన్నారు. దీనికి ముందు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ తో షరీఫ్ భేటీ అయ్యారు. భారత్తో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను తమకు అప్పగిస్తేనే పాకిస్తాన్తో చర్చలు జరుపుతామని భారత్ ఇప్పటికే తేల్చి చెప్పింది. రష్యా, యుక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ కోసం ఒకవైపు మంతనాలు జరుగుతున్న వేళ కీవ్పై మాస్కో భారీ దాడులకు పాల్పడుతోంది. వీటిపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. 3 రోజులుగా తమ దేశంపై క్షిపణులతో పాటు 900కు పైగా డ్రోన్లతో దాడులు జరిగాయన్నారు. మాస్కో నేతలతో ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరుపుతున్నప్పటికీ దాడులు ఆగడం లేదని విమర్శించారు. అసలు ఈ యుద్ధం ఆపాలనే ఆలోచనే పుతిన్కు లేదు అన్న విషయం స్పష్టమవుతోందని అన్నారు. కీవ్పై మరిన్ని క్షిపణులు ప్రయోగించడానికి మాస్కో సన్నద్దమవుతున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయని జెలెన్స్కీ పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథరావు తెలిపారు. ఒడిశా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని, రాబోయే 48 గంటల్లో అది బలపడుతోంది అన్నారు. నైరుతి రుతుపవనాల గమనం వేగంగా ఉందని చెప్పారు. నైరుతి అనుకూలంగా ఉండడంతో ఏపీలో విస్తరణ వేగంగా ఉంది అన్నారు. అరేబియాలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని, రాబోయే 4 రోజులు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుందని స్పష్టం చేశారు. దక్షిణ, ఉత్తర కోస్తాలో మాత్రం తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారి జగన్నాథరావు. ఒక ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. అది మరింత బలపడి ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఒడిశా పరిసర ప్రాంతాల్లో
అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ ఉపరితల ఆవర్తనం దక్షిణ దిశకు వంగి ఉన్నది. రాగల 48 గంటల్లో ఇది ఉత్తర దిశకు పయనించి మరింత బలపడే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 2 రోజులు 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు. సినిమా థియేటర్లకు ప్రేక్షకులను తీసుకురావాలి అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన అభినందనీయమన్నారు సినీ నిర్మాత దిల్ రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా హాళ్లలో తినుబండారాలు, శీతల పానీయాల ధరలు అందరికీ అందుబాటులోకి తేవాలన్న పవన్ కళ్యాణ్ అభిప్రాయం సమర్థనీయమన్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలను సినీ పరిశ్రమ స్వాగతించాల్సిన అంశమని ఒక లేఖను విడుదల చేశారు. ఎంతో కష్టపడి తీసిన సినిమాలను సగటు ప్రేక్షకుడికి వినోదభరితంగా సినిమా థియేటర్లలో చూపించే బాధ్యతను అందరం పంచుకోవాలి అనే అభిప్రాయం లేఖలో వ్యక్తపరిచారు. ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలి అనే సూచన పరిశ్రమకు శాశ్వత దిశను సూచిస్తోందని, అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలిసి ముందుకు సాగాలని దిల్ రాజు పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సమయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని బెదిరింపులకు గురిచేసినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో ఉచితంగా ఇచ్చే టికెట్లను అత్యధిక సంఖ్యలో డిమాండ్ చేయడంతో పాటు బెదిరింపులకు గురిచేసినట్లు సన్ రైజర్స్ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది. హైదరాబాద్కు చెడ్డ పేరు తెచ్చే విధమైన చర్యలు ఉపేక్షించేది లేదని స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మన సూచీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1300 పాయింట్ల మేర లాభనష్టాల మధ్య చెల్లించింది. ముఖ్యంగా ఆటో, ఐటీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో సూచీల 2 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. నిఫ్టీ మళ్లీ 24,850 స్థాయికి చేరింది. సెన్సెక్స్ స్వల్ప నష్టాల్లో ప్రారంభమై కాసేపటికి భారీ నష్టాల్లోకి జారుకుంది. కొద్దిసేపటికి లాభాల్లోకి వచ్చిన సూచీ 82,410.52 వద్ద గరిష్టాన్ని తాకింది. మదుపర్లు ఆనందపడే లోపే మళ్లీ నష్టాల్లోకి వెళ్లిన సూచీ ఇంట్రాడేలో 81,121 వద్ద కనిష్టాన్ని తాకింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.